విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంపీడీఓ ఆఫీసులో జిందాల్ భూ నిర్వాసితుల పరిష్కారం కొరకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడంపై సిబ్బంది వ్యతిరేకించారు. ఎంపీడీఓ అనుమతి లేకుండా ఇతరులను అనధికార కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపారు. తక్షణమే కార్యాలయం ఖాళీ చేసి బయటకు వెళ్లాలని కోరారు. జిందాల్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, భూసేకరణలో జరిగిన అవకతవకలపై ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ పార్టీలు, సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. జిందాల్ సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని భగ్నం చేశారు అధికారులు. సూర్యారావు, నేను వాటర్ అక్షరాస్యత వేదిక ఫౌండర్ని. ఈరోజు మన ఎవరైతే సిపిఎం కామన్గా జగన్ ఉన్నారో ఆయన ఈ జిందాల సమస్య పైన, జిందాల రైతులు ఎదుర్కొంటున్న సమస్య పైన రౌండ్ టేబుల్ సమావేశం కోసం పిలిచారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు మేము ఎండి ఆఫీసులో కూర్చోవడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్సీ రఘురాజు గారు, మరి జీవ రామకృష్ణ గారు, అలాగే వివిధ పొలిటికల్ పార్టీస్ అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే ఎండిఓ కార్యాలయంలో ఈ సమావేశం పెట్టకూడదన్నారో దాన్ని మేము తప్పనిసరిగా గవర్నమెంట్కి మేము గౌరవిస్తూ, అలాగే ప్రభుత్వ అధికారులు గౌరవిస్తూ మేము ఈరోజు విరమించుకోవడం, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విరమించడం జరిగింది. మమ్మల్ని అడుగుతున్నారు ఏం చేస్తున్నారంటే మా పొలాలు మేము దున్నుకుంటున్నాం. నేను కూడా నిర్వాసితున్నే. మా రైతులందరూ మా పొలాలు ఆ రోజు కంపెనీ వాడు 2008లోని ఎకరాకి 2,05,000 డబ్బులు వేసేసి మమ్మల్ని వదిలేశాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు, షేర్ల డబ్బులు ఇవ్వలేదు. ఎవరైనా ఒక భూమి ప్రభుత్వం తీసుకొని ఈ హామీలు ఇస్తే పూర్తిగా అన్నీ ఇస్తేనే ఇచ్చినట్టు, లేకపోతే దాని మీద పూర్తిగా హక్కులు మాకు ఉన్నాయని మేమే దున్నుకున్న పరిస్థితి. మరి అటువంటిది ఇవన్నీ చర్చించుకోవడం విషయంలో ఎంపీపీ గారు గౌరవం లేకుండా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.